అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. సర్కారుకు పట్టింపు లేదని విద్యార్థులు అయ్యిండ్రు గరం. నిరుద్యోగుల నినాదాలతోని దద్దరిల్లింది భాగ్యనగరం. తెలంగాణ అంతా తెలిసేటట్టు నడిచింది నిరుద్యోగుల పోరు. ఆ ముచ్చట తెలిసినాక స్పందించిండు సీఎం సారు. హైదరాబాద్కు చేరుకున్నాడు నారా చంద్రబాబు గారు. 4వ పారి సీఎం అయినందుకు పట్నంలో చూపెట్టిండ్రు జోరు. రైతు భరోసా గురించి మీటింగ్ పెట్టిండ్రు మినిస్టర్లు. సర్వే ఎట్టెట్లా చేసిండ్రో అంత చెప్పుకొచ్చిండ్రట ఆఫీసర్లు. కుమారి ఆంటీ ఫేమస్ అయ్యింది సోషల్ మీడియాలో. ఆమె తానికి సోను సూద్ సార్ పోయి కలిసిండిలా. నిరుద్యోగుల నినాదాలతోని నిరసనలతోని హైదరాబాద్ మొత్తం దద్దరిల్లిపోయింది. యనుమల రేవంత్ రెడ్డి సార్కు ఎన్ని మాటల గోడు చెప్పుకున్నా ముఖ్యమంత్రి సార్ అసలే దేక్తలేడట. మా ఓట్లతోని గెలిచిన తమరికే అంత ఉంటే మీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన మాకెంత ఉండాలి అని రాష్ట్రంలో కొలువులు లేనోళ్ళు కొట్లాటకు దిగిండ్రు. చూసిన్రా, టీఎస్పీఎస్సీ కాడ ఇది పరిస్థితి. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాభవన్ కాడ ఉన్న ముండ్ల కంచెలు తీసేస్తున్నామని షై సర్కారు అధికారంలోకి వచ్చిన తొలతలు అన్నది కానీ చేతల్లో మాత్రం లేదు. టీఎస్పీఎస్సీ ఆఫీసు లోపలికి పోకుండా ఎంతమంది పోలీసులు గేటు కాడ అడ్డంగా బారికేడ్లు పెట్టి నిలబడ్డారో చూడుండ్రి. చూస్తుంటే మళ్ళా పాత ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ రోజులు యాదికొస్తున్నాయి కదా. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉడికిపోయింది కూడా యువత ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలిపితేనే. ఇక పోలీసుల పనితనం ఎట్లున్నదో చూడుండ్రి. చూసిరా, ఇద్దరాలు మొగలు చెట్టు నీడ కూర్చుంటే వాళ్ళను కూడా అరెస్టు చేస్తామని గుంజుకపోయిర్రంటే పోలీసులను తారీఫ్ చేయవలసిందే. అగో చూసినరా, ఆయన TV9 ఛానల్లో పనిచేసే రిపోర్టర్ అట. లటుక్కున అందుకొని నువ్వు కూడా నిరుద్యోగుల గురించే ధర్నా చేసినందుకు వచ్చినావని గుంజుకపోతుంటే నేను నిరుద్యోగిని కాదు రిపోర్టర్ను అని ఐడెంటిటీ కార్డు చూపెట్టగానే అగో ఆ పోలీస్ సారు చూడండి ఎట్లా జారుకుంటుండో. ఇట్లున్నది ముఖ్యమంత్రి రేవంత్ సారు కింద ఉన్న పోలీస్ శాఖల పోలీసుల పనితనము. ఎవరి బర్రె అయితేంది మన దొడ్లే పెండబెట్టిందా లేదా, ఎవరైతేంది నిరసన చేస్తున్నప్పుడు బయటకు వస్తే వేసుకపోతాం అన్నట్టే ఉన్నది కదా పోలీసుల వ్యవహారము. ఇక గీడ చూడుండ్రి. కానిస్టేబుల్ నిరసన తెలిపేందుకు వచ్చిన వాళ్ళ ప్రైవేటు పాటలు పట్టుకుంటున్నారట. ఆ తావును ఎంత సునవసరంగా కాపాడుకుంటారు. అసొంటి తావులో చేయి పెట్టి పట్టుకున్నాడు పానం వెళ్ళిపోదా చెప్పుండ్రి. గాడ పట్టుకుంటారా సారు అంటే ఇష్టం వచ్చిన తావులో పట్టుకుంటామని పోలీస్ సారే అనబట్టే. అట్లుంటది తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులతోని. బర్రెలక్క అలియా శిరీష మేడంను ఆమె భర్తను కూడా పోలీసులు వేసుకపోయినరు. నిరుద్యోగులు పడుతున్న బాధలు తెలవాలంటే తెలంగాణలో ఉన్న పిల్లల అవ్వయ్యలు అందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కాలని లొల్లి చేసింది. ఇగో ఇట్లా కూడా అన్నది. అటు కళాకారుడు సాయి చంద్ సారుల ఇంటామే రజనీ మేడం కూడా సడగు మీదకి వచ్చింది. సమరంలో పాలు పంచుకుంటే ఆమెను కూడా ఆడ కానిస్టేబుల్లో పెట్టి ఆయనతో పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయిర్రు. ఇక ఈమెనేమో ఇట్లా అంటుంది. సీఎం రేవంత్ సారు ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు చేసిండట. రాష్ట్రంలో ఇంత గడబడ జరుగుతుంటే పట్టభద్రుల ఓట్లతో గెలిచిన తీన్మార్ మల్లికాక ఏ పొక్కలవన్నాడో. ఓ మల్లన్న అలియా చింతపండు నవీన్ గారు గెలిపిస్తే నిరుద్యోగులకు అండగా ఉంటా అంటిరి. తమరు గెలిచిర్రు, బొగ్గకార్ల బగ్గ తిరుగుతున్నారు. కానీ రాష్ట్రం మొత్తం కుత ఉడికిపోతున్నది. ఇప్పుడు తమరి నోట్లో ఏం పెట్టుకున్నారు? ఒక్క మాట మాట్లాడతలేరు. సర్కారు మీదైనా విద్యార్థుల గోసలు, నిరుద్యోగుల సమస్యలట తీర్చకపోయినావు సారు అంటుర్రు మల్లికాక మాటిని మోసపోయినోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నిరుద్యోగులు చేస్తున్న ధర్నా ముచ్చట తెలుసుకున్నాడట. నేను ముఖ్యమంత్రిని అయ్యేందుకు కారణమైన వాళ్ళు మన కాంగ్రెస్ ఏలుబడేలా నిరసనలు, ధర్నాలు చేస్తుర్రా. ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు లేకుండా ఉంటారు అనుకున్నా కానీ కొత్త కొలువులు చేస్తా, టీచర్ పోస్టులు భర్తీ కూడా చేస్తా అన్నాడు. అయ్యేది అరుచుకుందాం పారి. రాష్ట్రమంతా నిరుద్యోగుల ధర్నాతోని తుక్కపెక్క ఉడికిపోయింది కదా. సీఎం రేవంత్ రెడ్డి సారు కూడా అధికారులను, రాజకీయం లీడర్లను పిలుచుకొని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. నిరుద్యోగుల డిమాండ్లు ఏంటి, వాళ్ళకు ఏం కావాలట అని అన్ని ముచ్చట్లు అడిగి మరీ
తెలుసుకుండట. వచ్చే బడ్జెట్ సమావేశాలలో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అనుకుంటూనే ఉన్నాము. ఆగకుండా ఇట్లా రోడ్ల మీదకి ఎక్కిరి. కావాలని కొందరు పార్టీల నాయకులు ఇట్లా విద్యార్థులను రెచ్చగొట్టి ఆగం చేస్తుర్రు. మా ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మాట ఇస్తున్నామా నడట. విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఓపిక పట్టాలి. ఇట్లా లొల్లులు కయ్యాలు చేస్తే ఏం రాదు. మేం మాట మార్చే రకం కాదు. ఇచ్చిన మాట ప్రకారము మీకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నౌకర్లు కూడా చేస్తామన్నాడట. అయ్యా మీరు అంటున్నారు కానీ అది ఆచరణకు వచ్చుడు ఎప్పుడు చేయి సర్కారోళ్ళు మాటల్లో ఎప్పుడే ఉన్నది కానీ చేతల్లో చూపెట్టింది లేదు. ఈ మాట నన్ను నిలబెట్టుకోరు సారు, లేకుంటే నిరుద్యోగులు మీ సీటుకు సూటి పెట్టినా పెడతారు. చూస్తున్నారు కదా అసలే తెలంగాణ పోరగాళ్ళు రేషంగల్లోళ్ళు. మీకు తెలియంది కాదు, మీరు కూడా తెలంగాణలో రేషమున్న బిడ్డనేనా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టుడు ఆలస్యమే లేదు. జై బాబు జై జై బాబు అని నినాదాలు ఎత్తుకొని భాగ్యనగరంలో ఉన్న బాబు బలగము అభిమానులు చిన్నం మురిసిపోలేదు. 4వ పారి సీఎం అయినాక నగరంలో అడుగు పెడుతున్నాడని కొత్త పెళ్లి పిలగాని కదా పెళ్లి మండపంలోకి ఎదురుకపోయినట్టే ఎదురుకపోయినరు. ఎయిర్పోర్ట్లో దిగిన కాడ నుంచి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు హైదరాబాద్లో ఉండే ఇంటి దాకా పెద్దెత్తున మంది గుమిగుడి ఇట్లా నినాదాలు ఎత్తుకున్నారు. అసలే 4వ పారి ముఖ్యమంత్రి అయ్యిండు కదా, రాక సీఎం అయినాకనే రావట్టే అని ఇట్లా శాననే కార్లు బండ్లతోని రోడ్డు షో తీసిర్రు. భాగ్యనగరం మొత్తం పసుపు కొమ్ము పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు కట్టిర్రు. చంద్రాల సారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ చేయించిన ఏర్పాట్లు చూసి మురిసి ముప్పందుమా ఇండు కావచ్చు. ఎంతైనా నేను రాజకీయంలో ఓనమాలు దిద్దిపించిన నా శిష్యుడు రేవంతం అంటే రేవంతమే అని భాగ్యనగరంలో ఆయనకు జరిగిన మర్యాదలు చూసే మస్తు ఖుషి అయ్యిండేమో. అయినా ఆంధ్రులతోనే ఆగమైనము, వాళ్ళని ఎల్లగొడితేనే మన బతుకులు బాగుపడతాయని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తే మళ్ళా ఇట్లా రానిచ్చుడు ఏంది? ఓకే పంపకాలు ఉన్నాయి అంటే సుట్టపోల లెక్క రమ్మంటే అయిపోతుంది. ఇంత అంగు ఆర్బాటాలు అవసరమా? ఓ దిక్కు నిరుద్యోగులు నిప్పులై రగిలిపోతుంటే కూడా పట్టించుకోకుండా చంద్రాల సార్కు సంబురాలు చేస్తుండ్రంటే కాంగ్రెస్ వాళ్ళను తారీఫ్ చేయవలసిందే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు భరోసా పథకం గురించి మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మీటింగ్ పెట్టిండట. మరి ఎప్పటి సంది పెట్టుబడి పైసలు చేస్తుర్రు? ఈ తేప ఎకరానికి 15,000 చొప్పున వేస్తారా లేకుంటే పాత పద్ధతులనే వేస్తారా అంటే ఆలస్యం ఎందుకు? అన్ని ముచ్చట్లు కూడా వివరంగా తెలుసుకుందాం పరి. అగో రెవెన్యూ మంత్రి పొంగులేటి సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు రైతు భరోసా సబ్ కమిటీ మంత్రులంతా హాజరుపడ్డారు. రైతు భరోసా ఎవరికి చేస్తే మంచిగుంటుంది, ఎన్ని ఎకరాలు ఉన్నోళ్ళు అసలైన అరువులు, ఎన్ని ఎకరాల వరకు ఉన్నోళ్లకు చేస్తే ఆ పథకానికి అసలు సిసలు న్యాయం జరుగుతుంది, ఏం కథ ఏంది అని అన్ని వివరాలు అరుసుకోమని సబ్ కమిటీ వేయంగానే అధికారులకు చెప్పిర్రట. మరి ఆఫీసర్లు ఎట్లా సర్వే చేసిర్రు, ఎవరెవలను కలిసిర్రు, సర్వే ఏడుదాకా వచ్చిందని అరుచుకున్నారట. ప్రజలు ఎక్కువ ఏమంటారు? అసెంబ్లీ సమావేశంలో కూడా రైతు భరోసా మీద ముచ్చటబెట్టి అన్ని విషయాలు అరుచుకున్నాక పథకంను ప్రారంభిద్దామని అనుకుంటుర్రట. అయ్యా మీ విధి విధానాలు పాడుగాను ఎన్ని మాటలు చేస్తారయ్యా? ఇంకెన్ని దినాలు సారు మీ సర్కారు వచ్చి కూడా 8 నెలలు కాబట్టి మీరు ఇంకా సాగదీసుకుంటా వస్తుర్రు. ముందుగాల రైతులకు రైతు భరోసా పైసలు అకౌంట్లలో వేస్తే అన్నదాతలకు అప్పు కాకుండా ఉంటుంది. పెట్టుబడి సాయం చేసిన వాళ్ళు అవుతారు, గాయగురం చేయండి సార్లు. లేకుంటే మీ సబ్ కమిటీ వేసినాక మీటింగ్ పెట్టినందుకు ఆడయిన షాయి నీళ్ళ సమోసాల ఖర్చు కూడా దండగానే అవుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమా యాక్టర్ సోను సూద్ సారు కుమారి ఆంటీ దగ్గరికి పోయిండట. కరోనా టైంలో ఎవ్వరు చేయలేని పని సారు ఒకటే చేసిండు. మస్తు మంది పేదోళ్లకు సాయం చేసిండు. అంత మంచి మనసున్న సారు ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గరికి ఎందుకు పోయిండు? ఏమైనా సాయం చేస్తాందుకు పోయిండా? ఇది మనం కూడా ముచ్చట మొత్తం పురా గరుచుకుందాం పరి. తెలంగాణ గుండెకాయ హైదరాబాదు పట్టణంలో సడక్ సైడ్ ఫుడ్ పెట్టి అమ్ముకుంటా ఈ నడమ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఎరికే కదా. సార్ను చూసి ఆంటీ ఆనందం కూడా చెప్పరాకుండా ఉన్నది పోన్రి. ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళి కుమారి ఆంటీ దగ్గరికి వచ్చి ఎట్లున్నామని అడగంగానే ఆనందంతో ఆమె ముఖము గ్యాస్ పోయి ముట్టించే లైటర్ లెక్కనే చెక్కున మెరిచిపోతున్నట్టు లేదు. అయినా అంత పెద్ద సీన్ మేషకాడు వచ్చినాక సంబరం కాకుంటే ఇంకేముంటది చెప్పుండ్రి. ఆ ఆంటీ కూడా పుట్టినప్పటి సంది ఇంత ఆనందంగా ఏనాడన్నా ఉన్నదో లేదో అన్నంత సంబరపడుతుంది. ఇట్లా వచ్చి మంచిగా నడుస్తుందా దందా, మాకు కూడా బొబ్బ పెడతావా మరి అని అడిగినట్టే ఉన్నాడు. సారు మీకెందుకు పెట్టా, పైసలు కూడా తీసుకోను, ఉత్తపుణ్యానికే పెడతా అన్నది కావచ్చు. సోను సూద్ సారు కూడా ఇట్లా అనుకొచ్చిండు. So now I am with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. ఇన్నరా ఇంగ్లీష్లో చెప్తుంటే కొందరికి అర్థమై కొందరికి అర్థం కానట్టున్నది కదా. అర్థం కానోళ్ళకు నేను చెప్తా ఇనుండ్రి. కుమారి
ఆంటీ ఉత్తుత్త వట్టిపచ్చి మనిషి కాదు. తన కాళ్ళ మీద తనే నిలబడి ఇలా ఇట్లా సడక్ సైడ్ ఫుడ్ దందా పెట్టుకొని నడుపుతుంది. ఆంటీని చూసి ఇంకా మస్తు మంది అమలక్కలు ఇట్లా సొంతంగా బిజినెస్లు పెట్టుకోవాలన్న తరీకలా అనుకొచ్చిండు. అయ్యా సోను సూద్ సారు ఇట్లా అంటున్నారు అనుకునేరు. దేశంలోనే సాయం చేసి ఇట్లా ముంగట ఎవరు ఉంటారు అంటే కష్టాల ఉన్న వాళ్ళను ఆదుకునేందుకు ఎవరు ముంగటికి వస్తారు అంటే సోను సూద్ సారే అంటుంటారు. చాలా దినాల సంది నిరుద్యోగులు సర్కారుతోని కొట్లాడుతున్నారు. మీరు కూడా నిరుద్యోగులకు అండగా ఉండి సర్కారు స్పందించేటట్టు చూస్తారా అంటే యువతకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటినోళ్ళు. ఇన్నొద్దులు కొందరు కరెంటు బిల్లులను ఫోన్పే యాప్ నుంచి కట్టిరు కదా, ఇప్పటి సంది అట్లా ఫోన్పే గూగుల్ పే యాప్లకి వెళ్ళి కట్టరాదట. అగో ఎందుకు కొత్త యాప్ ఏమన్నా తెచ్చిర్రా ఎట్లా అంటే ఏమో మరి ముచ్చట మొత్తం అరుచుకుంటే కానీ మనకు కూడా మొత్తం తెలియదు. ఆలస్యం ఎందుకు తెలుసుకుందాం పారి. కరెంటు బిల్లులు కూడా విద్యుత్ శాఖ వెబ్సైట్లనే కట్టేటట్టు కానూన్ను సర్కారు పట్టుకొచ్చిందట. అగో మరి ఏం వెబ్సైట్ అంటారా, TGSPDCL వెబ్సైట్లకు పోతే కింద పే బిల్ అని కనిపిస్తుంది. దాని మీద ఒత్తి అందులోకెళ్ళి మీ సర్వీస్ నంబర్ కొడితే పేమెంట్ ఆప్షన్ చూపెడుతుంది. ఆడ UPI మళ్ళా ఫోన్పే గూగుల్ పే అన్నీ చూపెడుతుంది. అందులోకి పోయి మీకు బుద్ధున్న యాప్లకి వెళ్ళి పైసలు కట్టవచ్చు. అగో మళ్ళా కరెంట్ వెబ్సైట్లో కూడా ఫోన్పే జీపేలు ఎందుకు పెట్టినట్టు అంటే ఏమో మరి కరెంట్ అధికారులు ఈ కొత్త కానూన్ అయితే పట్టుకొచ్చిరట. ఫోన్పేలా జీపేలా అయితే ఆలస్యం ఉండదు, చిట్కులు వెళ్ళిపోతాయి అంటుంటారు. మరి సర్వర్ స్లో అనో లేకపోతే వెబ్సైట్ కూడా చక్కగా పనిచేస్తలేదానో అట్లా కూడా పోకపోతే ఎట్లా, అయినా అల్కగా అయ్యే పని అట్లా కూడా ఆలస్యం అయ్యేటట్టు ఉన్నదా అని కొందరు అనుకుంటురట. అప్పట్లో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు నిలువు కాంగ్రెస్ సర్కారు సుత్తే గడపారాలతోనే పొట్టు కూలగొట్టిపిస్తున్నదట. ముచ్చటెరికైన ఊరోళ్ళందరూ గుమిగూడిరు. 6 గ్యారెంటీలు అమలు చేయ శాత కాదు కానీ నడిబదాలరా ఉన్న విగ్రహం కూలగొట్టొస్తుందా అని ఎట్లా మర్రబడ్డరు చూడుండ్రి. చూసినరా ఇట్లా ఇద్దరు పనులను పంపి ఆడున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొత్తం ఆడికెళ్ళి తీసేయాలని అధికారులు చెప్తే వచ్చి సుత్తే గడపారాలతో సిమిటి వలగొట్టుకుంటా పడగొట్టే పని మీద ఉండ్రు. ఎట్లున్నది ముచ్చట, మార్పు అన్నారు. ఇట్లా ఉన్న విగ్రహాలను గూలగొట్టి ఆవిడ తావుల కాంగ్రెస్ వాళ్ళు తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాలు వెట్టుడేనా మార్పు? ఆ విగ్రహానికి ఏమైంది, ఎందుకు అట్లా కూలగొడుతున్నారని జనగామ జిల్లా దేవరుప్పల మండలము కామారెడ్డి గూడెంలో ఉండే ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఇళ్లకి వెళ్ళి బయటకు వచ్చి లొల్లిపెట్టే వర్గాల సుత్తెగడపార తీసుకొని కూలగొట్టేందుకు వచ్చిన కైకిలు కూలోళ్ళు ఆడికెళ్ళి వెళ్ళిపోయిర్రట. ఎలక్షన్ల ముంగట చెప్పినే చేస్తలేరు, చెప్పని మాత్రం షెయి సర్కారులు వాలాంచి చేస్తుర్రు. ఊర్లలో ఉద్యర పంచాయతీలు లాబడుతురు. మార్పు కావాలే కాంగ్రెస్ రావాలా అని ఇందుకే అన్నారా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా సారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సర్కారు కొత్త రేషన్ కార్డులు ఇస్తుందట. ఇస్తామని చెప్పుడే ఉన్నది తప్పితే షెయి సర్కారు ఇచ్చుడు లేదు, అరువులైన కూపన్ కార్డు లబ్ధిదారులు తీసుకున్నది లేదు అంటారా? మీరేమన్నా అనుకోరు కానీ ఈ తేప మాత్రం పక్కా ఇస్తామని ఖుద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే అంటుండట. నిజంగానే ఇస్తారట. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నోళ్ళకే రేషన్ కార్డులు ఇస్తారట అని మొన్నటిదాకా పుకారు చేసిర్రు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సారు సీదా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అనుకొచ్చిండట. ఇన్నొద్దులు ఎలక్షన్ కోడ్ ఉండే ఇవి అవి అని ఎవేవో పనులు పడేసరికి ఆగినాం కానీ ఇప్పుడు అట్లా కాదు. రైతు రుణమాఫీ కాగానే వెంటనే ఒకటెనక ఒకటి అమలు చేస్తారట. చాలా దినాల సంది లగ్గాలయ్యి ఏరుబడ్డోళ్ళు, కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్నోళ్ళు, 5 ఏళ్ల కోలే అప్లికేషన్లు పెట్టుకున్నోళ్ళు అందరూ కూడా పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అందరూ ఫికర్ చేయకుండ్రి. మాట ఇచ్చినామంటే మడిమెదింపుడు ఉండదని మంచిగానే అన్నాడట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మొదటి సంది ఇదే ముచ్చట చెప్తున్నారు తప్పితే చేతల్లో చూపెడతలేరు. ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు కూడా అవుతున్నాయని అన్నారట. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పి మళ్ళా నెల దినాల తర్వాత కూపన్ కార్డులు కూడా ఇచ్చినామని ఇయ్యకున్న అబద్ధం అయితే చెప్పారు కదా. ఎందుకంటే మీ మాటలకు శాతలకు పొంతన లేకుండా ఉన్నది సారు. మీ షెయి సర్కారుల పనితనం ఎట్లున్నదంటే చెప్పుడు శాతాడు పొడుగు చెప్తుర్రు, చేసుడు మాత్రం గొర్రెతోక మందమన్న కూడా లేదు సారు అంటుర్రు మీ ఏలు పడి చూసినోళ్ళు. హాస్టల్లో పెట్టిన తిండి ఫుడ్ పాయిజన్ అయిందట. ఒకరు కాదు ఇద్దరు కాదు 45 మంది పొరగాళ్లకు వాంతులు విరేచనాలు అయి దవాఖానలో పడ్డరు. ప్రభుత్వ బడులల్లా హాస్టళ్ళల్లో పరమాన్నం లెక్క వండి పెడుతున్నాము, తిండి కూడా మంచిగా పెడుతున్నామని చెప్పే కాంగ్రెస్ లీడర్లు మీరు వాన నీళ్లతో కళ్ళు మంచిగా కడుక్కొని చూడుండ్రిగో. చూసినరా ఇంతమంది పిల్లలు సర్కారు దవాఖానలో పడ్డారు, గ్లూకోజులు ఎక్కించుకుంటుర్రు. వికారాబాద్ జిల్లా అనంతగిరి పల్లెలో ఉన్న హాస్టల్లో వండుకుంటా చదువుకుంటున్నారట. పొద్దుగాల నాస్తా పెడితే ఆయనతో అది వడక ఒకలేనుకొకలు వైక్కు అనుకుంటా కక్కున్నారట. ఆయనతో ఆడున్నోళ్ళు హుషారై దవాఖానకి వేసుకొస్తే ఇప్పుడు జరిట్లున్నారు. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు మన శాఖల పనిచేసేటోళ్ళు చదువులు ఎట్లా చెప్తున్నారో ఏమో కానీ ఆఖరి కాస్టాల్లో పెట్టే బువ్వ కూడా మంచిగా పెడతలేరట. మరి వాళ్ళని ఏమో నరుచుకునేది ఉందా?
పిల్లల కోటకు లేదు, వాళ్ళు ఉంటే ఉండని సస్తే సావనని పట్టించుకోరా. అయినా ఆషాఢం అమాస నాడు అర్ధరాత్రి కారు పార్టీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లకు కలుపుకునేంత టైము ఉంటున్నది కానీ తమరి శాఖలు చదువుకునే పిల్లలు ఏం తింటుర్రు, ఎట్లా చదువుకుంటుర్రో ఆలోచించేంత టైం లేదా సారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. హాస్టల్లో ప్రభుత్వ బడులలో ఉన్న బాధలు వాపుండ్రి సారు. బడి పిల్లలు బతికున్నన్ని దినాలు మిమ్మల్ని యాది పెట్టుకుంటారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేలమ్మ జిట్ట, వాళ్ళెదురుంగరే కూసుంటారు జిల్లేలమ్మ జిట్ట అని పాటలు పాడి ఏ ఆందోళనైతే తెలంగాణ నుంచి ఎల్లగొట్టాలని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో మళ్ళా అదే తెలంగాణ రాష్ట్రంలో వద్దనుకున్న ఆంధ్రోళ్ళకే ఘనస్వాగతాలు వాళ్ళకి హైదరాబాద్ గడ్డ మీద ఎదుర్కొనే కాడికి వచ్చిందట. హైదరాబాద్లో బేగంపేట నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు ఉండే ఇంటి దాకా కూడా ఇట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పసుపు జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు పెట్టి భాగ్యనగరం మొత్తం బాబుగారి జాగీర్ అయినట్టు ఏడ ఇడిచిపెట్టకుండా కట్టిరట. ఇది చూసినాక అప్పట్లో తెలంగాణ రాష్ట్రం రాకుండా ప్రత్యేక రాష్ట్రం కాకుండా అడ్డం తిరిగిన చంద్రాల సార్కి తెలంగాణలో ఇన్ని మర్యాదలు చేస్తుండ్రా ఎట్లా? చంద్రాల సారు అంటే రేవంతాలు సారుకు రాజకీయంలో ఓనమాలు దిద్దిచ్చిండని గురుభక్తి ఉండి గిట్లా ఇన్నిగానం కట్టుకునేందుకు అనుమతి ఇచ్చిండేమో. రాష్ట్రాలుగా ఏరువాడరు తప్పితే మునుపటో అట్లనే కలిసి ఉంటున్నారు అందరూ. హైదరాబాద్ లో ఎక్కువ మటుకు ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళే ఉండిరి. హైటెక్ సిటీ, మాదాపూర్ అసోటి ఖరీదైన ఏరియాల ఏపీ ప్రజలే ఎక్కువ ఉండిరి. తెలంగాణ జనం ఉండ్రా. ఆంధ్రలో ఏమో అంతస్తులకు అంతస్తులు బంగ్లాలు, 100 ఎకరాలు ఉంటాయి. అదే తెలంగాణ వాళ్ళకేమో గజాల్లో కూడా జాగాలు ఏడ చక్కగా లేవు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అనుకున్నారు కానీ ఇట్లా ఆంధ్రోళ్ళకే అన్ని కలిసి వస్తాయని అనుకోలేదు అంటుర్రు హైదరాబాద్లో అడుగడుగున పాతకపోయిన ఆంధ్రోళ్లను చూసినోళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలు గొర్రెల మంద కదా వచ్చినట్టే మందకు మంద వచ్చి గాంధీ భవన్ కాడ నిరసన తెలుపుతుర్రు. అగో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ సర్కారు. నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తే కారుకర్తలో కమలయ్యలో చేస్తారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్ ముంగట ఆందోళన చేసుడేంది అంటారా? ముచ్చట మొత్తం వివరస్తా పాండ్రి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు కారుకు కాలిచ్చి శైల చేతేసి కాంగ్రెస్ పెబ్బలతోని కండువా కప్పించుకునేందుకు తయారైండన్న ముచ్చట ఎరుకైందట. అంతే ఇన్ని దినాలు ఎత్తి పొడుచుకుంటా కారు పార్టీలో ఎగిరి దుంకిన కృష్ణమోహన్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని ఇట్లా గాంధీ భవన్ ముంగట కూసురు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే వచ్చిండా. సత్తువ దచ్చిన చెయ్యికి కట్ల మీద కట్లు కట్టి చరిస్మా తీసుకొచ్చిన కాంగ్రెస్ లీడర్లు ఉండగా వాళ్ళను పక్కకు పెట్టి ఎన్నడూ పార్టీ కోసం పనిచేయని కృష్ణమోహన్ ని తీసుకుంటున్నారంటే ఏంది? మేము ఊకోమంటే ఊకోమని జిద్దు మీదుండ్రు. మరి వాళ్ళంతా ఎవరి వెనక పొంట నడుస్తారు అంటే కాంగ్రెస్ కరడు కట్టిన లీడరు సరితా తిరుపతయ్య నాయకత్వంలోనే కొనసాగుతాం అంటుర్రు. ఏడికి పోయినా కారు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్లకు వస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు, అలుగుడు గులుగుడే ఎక్కువ ఉన్నది. మరి ముఖ్యమంత్రి సార్ ఏం చేస్తాడో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అరే బిడ్డ, మీరు అక్రమ కేసులు పెడితే భయపడతా అనుకుంటురా? నేను అల్లాటప్ప వట్టిపచ్చి మనిషిని కాదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ శిష్యుని అంటున్నాడట ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇంతకు కేసు ఎవరు పెట్టిర్రు, ఎవలను ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నాడు అంటారా? చెప్పడేందుకు డైరెక్ట్ ఆయన మాటలనే నుండ్రి. మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మేము నన్ను అడుగుతూనే ఉంటాం. విన్నారా కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ ఏమంటుండో? 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా షెయి సర్కార్ను అడుగుతూనే ఉంటాము. మీరు ఎన్ని కేసులు పెట్టినా జనకము. అట్లా జనకేదందుకు నేను ఉత్తుత్త వట్టిపచ్చి మనిషిని కాదు, కేసీఆర్ శిష్యుణ్ణి అన్నట్టు అనుకోవచ్చుండు. అయ్యా పాడిగారు, మీరు పంతాలకు మంచిగానే పోతుండ్రు, పోరాటం మంచిగానే చేస్తాం అంటుర్రు. అంత మంచిగానే ఉన్నది. మీ కేసీఆర్ సారు మీకు గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, అంతకంటే ఎక్కువనే కావచ్చు. మీకు మీ గురువు గారి మీద ఉన్నంత భక్తి అందరికీ కూడా ఉండాలంటే ఉంటుందా? తమరి పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ కూడా 10 ఏళ్ళు తెలంగాణను ఏలే. ప్రజలకు ఏం చెప్పిండో ఏం చేసిండో మీకు కూడా తెలియంది కాదు. మరి మీ ఏలుబడిలో కూడా KG2 PG ఉచిత నిర్బంధ విద్య అంటారు ఏమాయా సారు? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాంటారు ఏమాయా సారు? ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తామంటారు ఏమాయా సారు? అని ఇట్లా అన్ని కూడా ఎందుకు అడగకపోతారు కేసీఆర్ను? అంటే అప్పుడు మీ రాజ్యం నడిచిందానా? ఎంటికెళ్ళున్నమ్మ కొప్పు ఎటు ముడిచినా చక్కగానే అన్నట్టు మాట్లాడితే ఎట్లా సారు? అయినా ఇప్పుడు మీరు అడుగుతున్నట్టే మీ కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలు కూడా అడిగినరు. మీరు కూడా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినరో తెలియందా? మీరేం సుధపూసలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. దొందే అన్నట్టు ఇరు పార్టీలు అంతే తీయ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇక ఇవి ఇలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నేలే ఎస్ఎస్సి డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా ఆదరిస్తారు. ఇట్లనే షేర్లు చేయరి, కమెంట్ చేయరి, లైకులు చేయరి. ఇంకెన్ని ముచ్చట చినిపిస్తా ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటాయి అన్ని.